ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మా ఊర్లో పెళ్లి సందడి వీడియో చూస్తూ ఉన్నారు కదా. సో ముందులాగా అయితే ఎక్కువ వీడియోస్ మీకు పోస్ట్ చేసేదాన్ని. ఇప్పుడు కొన్ని క్లిప్పింగ్స్ తీసాను, అవి మాత్రం పోస్ట్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు మేము మండపానికి వెళ్తూ ఉన్నాం. ఆ వెళ్ళే దారంతా చాలా హాయిగా, చాలా ఆనందంగా, ఇంకా కొద్దిసేపు ఇలానే వెళ్తే బాగుండు అనిపించేలా ఉందన్నమాట. సో మొత్తానికి పెళ్లి వీడియో అంతా లాస్ట్ టైం చూశారు కదా, దానిలో కొన్ని మిస్ అయిన క్లిప్పింగ్స్ అంతా ఇప్పుడు యాడ్ చేసి ఈ వీడియోలోనే మనం రిసెప్షన్స్ అందరి కూడా చూద్దాం. అది మా ఊర్లో జరిగింది. సో మొత్తానికి పెళ్ళంతా అయిపోయాక అందరూ దగ్గర బంధువులు అందరూ కూడా కొద్దిసేపు వెయిట్ చేసామన్నమాట. ఏంటంటే ఇప్పుడే అవకాశం దొరుకుతుంది అందరూ కలుసుకొని కాసేపు స్పెండ్ చేసేదానికి. కానీ నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉన్నట్లు అందరం కలిసేటప్పుడు హడావిడిగా అయ్యో పనుంది అట్లు ఇట్లా అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ అలా కాకుండా ఇప్పుడు అందరినీ ఒకేసారి కలిసే అవకాశం కాబట్టి కాసేపు అందరికీ పనులుంటాయి. ఎన్ని పనులున్నా కూడా కొద్దిగా ఫ్రీ చేసుకొని ఆ వచ్చిన గంట 2 గంటలు అక్కడ స్పెండ్ చేసి అందరితో సరదాగా మాట్లాడుకుంటే ఆ ఎనర్జీయే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. కానీ కొంతమంది అయితే హరీబరీగా వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళని చూసి నాకు అనిపిస్తూ ఉంటుంది, అబ్బా ఏంటి ఎప్పుడూ ఇరుకులు జీవితమేనా, కాసేపు సరదాగా మాట్లాడుకునే ఇది కూడా లేదా అని చెప్పి అనుకుంటూ ఉంటాను. ఇక్కడైతే అందరం కలుసుకున్నాం కాబట్టి చెల్లెళ్ళందరూ ఫొటోస్ తీసుకుని బాగా ఎంజాయ్ చేసాం. మొత్తానికి పెళ్లి మండపం అంతా ఖాళీ అవుతున్నా కూడా మేము కొద్దిసేపు ఉండి స్పెండ్ చేసి తర్వాత వెళ్ళామన్నమాట. చాలా మ్యారేజెస్లో తాళిబొట్టు కట్టంగానే ఇంకా మండపం అంతా ఖాళీ అయిపోతుంది. సో ఇప్పుడు ఏంటంటే దంపతి తాంబూలం తీసుకుంటాము. ఇక్కడ దంపతి తాంబూలంలో మా ఆనవాయితీ ప్రకారం ఏంటంటే కొబ్బరికాయతో ఆ తాంబూలం ఇస్తారు. సో ఇది దంపతులుగా ఉన్న వాళ్ళు మాత్రమే వచ్చి ఆశీర్వదించి తీసుకుంటారు. అంతకుముందు అయితే మా పెళ్ళిళ్ళప్పుడైతే 9 మంది అలా 11 మంది అలానే ఇచ్చేవాళ్ళు. కానీ మా అమ్మ అయితే ఎవరైనా జంటలు వస్తూ ఉంటే ఆ 9 అయిపోయాయి వెళ్ళిపోండి అని చెప్పి వేరే పెళ్లిలో విన్నదంట. అందువల్ల అలా ఏం ఆక్షేపం లేదని చెప్పి ఎంతమంది వస్తే అంతమందికి కొబ్బరికాయలు ఉండేలా చూసుకుందనమాట. సో ఎంతమంది దంపతులు వచ్చినా అందరికీ ఇచ్చేలా చూసుకున్నారు. సో ఇదేంటంటే చాలామంది అంటూ ఉంటారు ఇలా దంపతి తాంబూలం తీసుకుంటే మంచిది అని చెప్పి అంటూ ఉంటారు. అది మరి ఎంతవరకు కరెక్టో నాకైతే తెలియదు. సో మొత్తానికి పెళ్ళి అయిపోయిన తర్వాత మేము మా ఊరు బయలుదేరాం. సో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కంటే ముందు మేము వచ్చేసాము. ఇంకా జానకి అక్క అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది. సో అందరూ మండపం దగ్గరే ఉన్నాం కదా, మళ్ళీ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇంటికి వచ్చేటప్పటికి ఎవరైనా ఇంట్లో ఉంటే బాగుండు అని, సరే నేను అన్నీ రెడీ చేసి పెడతాలే అని చెప్పాను. ఫ్రెష్గా అప్పుడే అన్నం వండి దిష్టి ముద్దలు తీయాలన్నమాట. ఓల్డ్గా అంటే ముందు రోజు అన్నం అలా చేయకూడదు. సో ఇదేంటంటే అప్పుడే అమ్మ అన్నం వార్చింది. సో దాన్ని 3 భాగాలుగా చేసుకొని ఒకదానిలో కుంకుమ కలపాలి, ఇంకొక దానిలో ఒకటి ఎర్ర ముద్ద, ఒకటి మనకు నల్ల ముద్ద. ఇదేంటంటే ఇందిరక్క వాళ్ళ ఇంటికి పోయి బొగ్గులు తీసుకొని దాన్ని పొడి చేసి తీసుకొచ్చానమాట, బొగ్గుల పొడి. అదేవిధంగా కుంకుమ కూడా కుంకుమ కలర్లో కాకుండా కొంచెం ఎర్రగా, అంటే మామూలుగా మనకు కొద్ది కద్దుగా ఉంటుంది కదా, అలా కాకుండా ఎర్రగా ఉండే కుంకాన్ని తీసుకొని తెల్ల ముద్ద, ఎర్ర ముద్ద, బొగ్గులు నల్ల ముద్ద ఇవి కలపాలన్నమాట. ఇవి కలిపి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మన ఇంటికి రాగానే దాంతో ఫస్ట్ దిష్టి తీస్తారు. తర్వాత టెంకాయతో, తర్వాత కొంతమంది ఏంటంటే గుమ్మడికాయ కూడా తీస్తారనమాట. కానీ మా వాళ్ళు ఏంటంటే ఈ ముద్దలు టెంకాయతోనే దిష్టి తీస్తారు. సో నేను ఎర్రనీళ్ళు కలిపి ఈ ముద్దలన్నీ కూడా రెడీ చేసి వాళ్ళు వచ్చేటప్పటికి రెడీగా పెట్టున్నాను అనమాట. సో మా జానకి అక్క, లక్ష్మి అక్క ఎంత నీట్నెస్ అంటే, పెళ్లి ఇంట్లో మనం హడావుడిగా పెళ్లికి వెళ్ళేటప్పుడు హడావుడిగా అన్నీ ఎక్కడక్కడ వస్తువులు పడేసి వెళ్తూ ఉంటాం కదా. కానీ నేను ఇప్పుడు వచ్చి వాళ్ళ ఇల్లు ఓపెన్ చేసి చూస్తే అద్దంలా ఉందన్నమాట. వాళ్ళు ఎంత హడావుడిలైనా ఇల్లు నీట్నెస్ చేసే వెళ్తారు. అది అనిపించింది, అబ్బా ఎంత ఓపిక అబ్బా వీళ్ళకి అని చెప్పి. తర్వాత ఏంటంటే నైటు అది నేను ఆ క్లిప్స్ అన్ని, అదే చెప్పాను కదా ముందులాగా ఇంట్రెస్ట్ అంత లేదని, ఆ క్లిప్స్ అన్ని తీయలేదన్నమాట. ఆ పెళ్లి కూతురు తీసేదన్నీ కూడా తీయలేదు. తర్వాత నైట్ రిసెప్షన్కి టెర్రస్ రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా, చాలా నీట్గా
ముచ్చటగా బుజ్జి మండపం చాలా బాగా అనిపించింది. అది కాకుండా సాయంకాలం అయితే ఓపెన్ స్కైలో ఇది ఇంకా అందంగా అనిపించింది అనమాట. సో ముందు వీడియోలో కొన్ని క్లిప్స్ యాడ్ చేశాను కాబట్టి వీటిల్లో దాని కంటిన్యూషన్ క్లిప్స్ యాడ్ చేశాను రిసెప్షన్వి. తర్వాత మా పక్కింట్లో అత్తమ్మ ఉంది, వాళ్ళ కుక్క ఆమె వదలకుండా ఎలా ఉంది అనేది లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం కదా. స్టేజ్ వరకు వెళ్ళి దంపతుల్ని ఆశీర్వదించి వచ్చిందని. ఇక మిగిలిన వీడియోలో నేను వాయిస్ ఎక్కడా కట్ చేయలేదు, యాజ్ ఇట్ ఈజ్ మా వాయిస్ ఎలా ఉందో న్యాచురల్ గా పెట్టేశాను. నువ్వు పోతే నేను వెనకాల వస్తాను చూస్తున్నా, ఫోటో క్యాప్చర్ చేస్తున్నా. స్టేజ్కి పోతే ఏది తట్టుకొని పడక పోలేదట. ఆగిన చూడుక అక్క, ఆగిన చూడు, అదే ఆగిన చూడు. అంత కుక్క ఆమె పోతానుంటే వెనకాల వచ్చి ఉండాలి ఉండాలి. అక్క ఇంద్రక్క కొంచెం ముందు పో, లేరా మధ్యలో కవర్ చేయడానికి లేకుండా. లక్ష్మక్క లక్ష్మక్క కూర్చో, లక్ష్మక్క కూర్చో. అది లేదు నేనమ్మా ఇంద్ర కట్టే ఉండు, నువ్వు దిక్కా. ఎక్కువ ఎక్కువ వాళ్ళు యూనిఫామ్ వేసుకొచ్చినారు, అత్త వాళ్ళు యూనిఫామ్ వేసుకొచ్చినారు. ఎంతసేపు అయిపోతాయని చూస్తుంది లాస్ట్ వచ్చేది. చెప్తే అర్థం చేసుకో, వద్దు అని ఎంత పసుకుందో నువ్వంతా పడుతుంది. అదంతా పసుకుంది ఏం కాదు. లేదు లేదు వద్దు. ఓకే రెడీ, ఫోటో వల్లే కెమెరా చూడ రెడీ. ఫస్ట్ ఈ కెమెరా లేదు లేదు. ఓకే ఈ కెమెరా చూడ వీడియో వీడియో పెట్టావా? ఫోటో ఫోన్ ఎలా సిరిగి బ్రో వీడియో అడిగాను. ఫోటో వద్దా? ఫోటో వద్దా? ఇంతేనా? రీల్స్ కూడా అరిగిపోయాయి. ఏం లేదు ఏం లేదు. ఇద్దరు అత్తలు ముద్దురు కోడలు. నేను తీయకుండా వెళ్ళిపోతే, అరే నేను తీయకుండా వెళ్ళిపోతే మా ముఖేష్ తీయాలి. నేను తీయను ముఖేష్ వాళ్ళని అని చెప్పా, తీయనింది మీ అమ్మ. ఏందమ్మా అటుకులు చుట్టుకులు మారండి. ఒరే మీ ఇద్దరు సేమ్ సేమే. కానండి
బాసన్ కాకా పట్టుకోండి బాగా. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మా పల్లెలో మా హడావుడి, మా మాటలు ఎలా ఉంటాయనేది. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కమెంట్స్లో చెప్పండి. రా వీడియో మీకు ఇష్టమే కదా. థ్యాంక్ యూ ఫర్